వావ్! ఈ రోజు మనం ఒక కథ చెప్పుకుందామండి. ఒక ఊరిలో రాము అనే ఒక బాబు ఉన్నాడు. ఈ రోజు రాము పుట్టినరోజు అనమాట. స్కూల్‌కి చాలా హ్యాపీగా వెళ్తూ ఉన్నాడు. అయితే స్కూల్‌కి వెళ్ళగానే డోర్ దగ్గర నిలబడి, "మేడం నేను లోపలికి రావచ్చా?" అని అడిగాడు. అప్పుడు మేడం "లోపలికి రా రాము, నీ సీట్‌లో కూర్చో" అని చెప్పారనమాట. అప్పుడు రాము వెళ్లి తన సీట్‌లో కూర్చున్నాడు. రాము వాళ్ళ అమ్మ మేడంకి ఫోన్ చేసి, "ఈ రోజు రాము పుట్టినరోజు మేడం, చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. అందరికీ పంచండి" అని చెప్పారనమాట. అప్పుడు మేడం అడిగారు రాముని, "రాము చాక్లెట్స్ తీసుకొని వచ్చావా? మీ అమ్మగారు ఫోన్ చేశారని" చెప్పి అడిగారనమాట. అప్పుడు రాము అన్నాడు, "అవును మేడం, స్కూల్ దగ్గర మనకి అనాథాశ్రమం ఒకటి ఉంది కదా, అక్కడ పిల్లలు చాలా మంది ఉంటే నేను వాళ్ళకి పంచి వచ్చాను" అని చెప్పి రాము చెప్పాడనమాట. అప్పుడు మేడం, "అవునా, మన క్లాస్‌మేట్స్ ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి ఎందుకు ఇచ్చొచ్చావు చెప్పు" అని చెప్పి మేడం అడిగారు. అప్పుడు రాము చెప్పాడు, "మేడం మన క్లాస్‌లో పిల్లలకి అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ చక్కగా పుట్టినరోజు చేసుకుంటూ ఉంటారు. కానీ అనాథాశ్రమంలో పిల్లలకి ఎవరు లేరు కదా, అందుకనే వాళ్ళకి పంచొచ్చాను మేడం" అని చెప్పాడనమాట. అప్పుడు మేడం అన్నారు, "వావ్! ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది రాము? ఎందుకంటే మన అమ్మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు మేడం, ఎక్కువ సహాయం కావాల్సిన వాళ్ళకి చిన్న సంతోషమైనా సరే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అందుకని మనం ఎవరికి ఎక్కువ అవసరమో వాళ్ళకే ఆ ఆనందం ఇవ్వాలని మా అమ్మ చెప్పారు మేడం. అందుకని అలా చేశాను." వావ్! పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి. చాలా మంచి పని చేశాడు రాము. మీరందరూ రాము దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇలా చాలా మంచి పిల్లల్లాగా ఉండాలి.